మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా సింగ్ నగర్ కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్ పై దుండగులు రాయితో దాడి చేశారు. బస్సు మీద నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రిపై దాడి జరిగింది. రాయి అత్యంత వేగంగా వచ్చి సీఎం కనుబొమ్మకు తాకింది. అయితే ఈ పథకం ప్రకారమే ఈ దారుణం చేశారని, ఓ స్కూల్ బిల్డింగ్ లో నుంచి ముఖ్యమంత్రిపై దాడి చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ పై దాడి జరిగిన ప్రదేశం నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి కోటేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. కోటేశ్వరరావు, సంతోషి రాత్రి ఏదైతే ఉందో రాత్రి 8 గంటల సమయంలో మరి ఇక్కడ సింగినగర్ లోని డాబాపుట్ట సెంటర్, గంగానమ్మ గుడి సెంటర్ అంటారు కూడా దీన్ని. ఇక్కడ మరి రాత్రి బస్సు యాత్ర జరుగుతున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డిపై ఇదే ప్రదేశంలో మరి దాడి జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో దాడి జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఈ దాడి జరుగుతున్న ప్రదేశంలో ఆయన బస్సు మీద ప్రజలకు అభివాదం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నారు. ముఖ్యంగా మీరు చూడొచ్చు, ఇటువంటి వివేకానంద స్కూల్ కి సంబంధించినటువంటి బిల్డింగ్ ఆవరణ ఈ ప్రదేశంలోనే ఆయన రాయి వచ్చి తాకిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ స్కూల్ నుంచే పర్టికులర్ గా చూసుకోవచ్చు మీరు. నిన్న సెలవు కావడంతో స్కూల్ మొత్తం మరి మూసివేసి ఉంది. స్కూల్లో ఎవరు లేరని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా నిన్న స్కూల్ సెలవు అయినప్పటికీ కూడా మరి పోలీసులు అయితే పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహిస్తారు కాబట్టి స్కూల్ ఆవరణ మొత్తం వాళ్ళు పోలీసు బందోబస్తు తీసుకున్నారు. అయితే ఖచ్చితంగా మీరు చూడొచ్చు, నిన్న సెలవు అయినప్పటికీ కూడా కొన్ని కిటికీలు అయితే తీసున్నాయి. కిటికీలు ఇప్పుడు కూడా మనకు ఆ విండోస్ కూడా ఇప్పుడు కూడా ఓపెన్ అయి ఉన్నాయి. ఆ ఓపెన్ అయిన విండోస్ నుంచే ఖచ్చితంగా మరి రాళ్ళు తీసిన రాయి వచ్చిందని కూడా మరి పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇప్పటికే పోలీసులు అయితే సమగ్ర విచారణ చేపట్టారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ స్కూల్ ఆవరణ ప్రదేశం నుంచి ఇటు వచ్చింది కాబట్టి ముఖ్యంగా ఈ ఏదైతే ఉందో కడి ఎడమ కంటి భాగం మీద ఇక్కడ తాకింది కాబట్టి ఖచ్చితంగా ఇటువైపు వచ్చిందని అనుమానిస్తున్నారు. స్కూల్ వైపు నుంచే ఖచ్చితంగా ఇది వచ్చి ఉంటుందని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న ఈ ప్రదేశంలోనే నిన్న ఖచ్చితంగా పెద్ద ఎత్తున మరి ఇక్కడ దాడి జరిగింది. దాడి జరిగిన సమయంలో ఎవరున్నారు, ఏమిటి, అసలు ఆ స్కూల్లో ఎవరు వచ్చారు ఏంటని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రాంతంలో మరి ఇప్పటికి కూడా సీసీ కెమెరాలు పర్యవేక్షణ కూడా పెద్దగా లేదని కూడా చెప్పుకోవచ్చు. సీసీ కెమెరాల పర్యవేక్షణ లేని చోట మరి దుండగులు ఈ దాడికి పాల్పడ్డారని కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే సీసీ కెమెరాలు ఈ ప్రాంతంలో పెద్దగా లేవని కూడా చెప్తూ ఉన్నారు. స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి చూస్తుంటే ఇది ఒక మరి జనం పెద్ద ఎత్తున నిన్నైతే పెద్ద ఎత్తున ఇక్కడ మరి ఎన్నికల ప్రచార సభకు పెద్ద ఎత్తున విచ్చేశారు. ఇక్కడ చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున మాస్ కూడా ఉంటుంది. ఈ ప్రాంతంలో మరి దాడి జరగడం అనేది చాలా మరి దురదృష్టకరమైన సంఘటనగా చెప్తున్నారు. అంతేకాకుండా దుండగులు అయితే ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడంలో కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించాలని కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ సీసీ కెమెరాలు లేవు కాబట్టి, ఇక్కడ సీసీ కెమెరాల పర్యవేక్షణ లేదు కాబట్టి, అంతేకాకుండా ఈ స్కూల్ ప్రాంగణాన్ని కూడా వారు అనువుగా ఎంచుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఈ స్కూల్ ఆవరణలో లోపల ఎవరు ఉండరు కాబట్టి, పర్యవేక్షణ పెద్దగా ఉండదు కాబట్టి కూడా ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్టుగా చెప్తూ ఉన్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ముఖ్యంగా ఇది వివేకానంద స్కూల్ నిన్న సెలవు కావడంతో విద్యార్థులు కూడా ఎవరు లేరు. అంతేకాకుండా దీన్ని నిన్న నుంచి మూసి ఉన్నారు కాబట్టి ఎవరు లోపలికి వెళ్ళారు, ఎవరు వచ్చారని కూడా పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి ఇప్పటికే మరి పోలీసులు అయితే సమగ్ర విచారణ చేస్తున్నారు. ఇప్పటికే కూడా మరి ఏం జరిగింది ఏంటి అనేది కూడా కొంత సమాచారం అయితే అందవలసి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇది గంగానమ్మ గుడి సెంటర్ అంటారు. గంగానమ్మ గుడికి పక్కనే మరో మరి సాయిబాబా గుడి కూడా అక్కడ పక్కనే ఉన్నాయి. ఇది గంగానమ్మ గుడి సెంటర్. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఎక్కువగా క్రౌడ్ చేరే అవకాశం ఉంది కాబట్టి మరి ఈ జగన్ బస్సు యాత్రను ఈ ప్రాంతానికి తీసుకొచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటువైపు చూసుకుంటే ఇవన్నీ నివాస భవనాలుగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి మరి ఇటువైపు నుంచి దాడి జరిగిందా అనేది కూడా కోణంలో పోలీసులు మరి పర్యవేక్షణ పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి కూడా ఏమైనా మరి దాడి చేసే అవకాశం ఉందని కూడా ఈ కోణంలో కూడా పోలీసులు చూస్తూ ఉన్న పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇది మొత్తంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి దాడి జరిగిన ప్రాంతం నుంచి మనం చూస్తున్నాము, ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. ఇది ఈ ప్రాంగణం నుంచే పెద్ద ఎత్తున రాత్రి 8 గంటల మరి సమయంలో జరిగినటువంటి ఆ సమయంలో మరి ఈ ప్రాంతంలో కరెంటు కూడా తీశారు. కరెంటు కూడా మరి వీధి లైట్లు కూడా కనీసం లేకపోవడంతో మరి ఏం జరిగింది, పక్కగా మరి వీధి లైట్లు తీసి మీ అటాక్ పాల్పడ్డారని కూడా చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ ప్రదేశం నుంచి కూడా ఇక్కడ కూడా చాలా గ్యాప్ కనిపిస్తుంది. ఇక్కడ దుండగులు ఇక్కడ నుంచి మరి ఏదైనా క్యాట్ బాల్ తో ముఖ్యంగా మరి కొట్టే ఈ రాయి విసిరారని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ ప్రాంతం నుంచి కూడా మీరు చూడొచ్చు, ఇది స్కూల్ పక్కనే ఉన్నటువంటి
ప్రాంతం కూడా దుండగులు ఇక్కడ అటాక్ చేయడానికి కూడా అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్న పరిస్థితులు చూస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ఒక పక్కనే ఒక రామాలయం కూడా పక్కనే ఉంది. ఆ పక్క నుంచి మరి అటాక్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు చెప్తూ ఉన్న పరిస్థితులు చూస్తున్నాము. ఇక్కడ కరెక్ట్ గా ఇదే ప్రాంతంలో మనం చూసుకోవచ్చు. ఈ ప్రాంతంలోనే బస్సు అయితే జగన్మోహన్ రెడ్డి బస్సు ఇక్కడే ఉంది. ఇక్కడ ఈ ప్రదేశంలోనే ఆయన మరి ప్రజలకు అభివాదం చేస్తున్న పరిస్థితుల్లో రాత్రి జరిగినటువంటి దాడి ఇక్కడే జరిగిందని కూడా చెప్తున్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలోనే దాడి జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా దగ్గరగా ఉంది. కిటికీలు అయితే ఓపెన్ చేసే ఉన్నాయని చెప్పి ఈ పాఠశాలకు సంబంధించినటువంటి కిటికీలు చెప్తున్నారు. కిటికీలు మామూలుగా అయితే కొన్ని మూసి ఉన్నాయి. అయితే స్కూల్ లేదు కాబట్టి ఖచ్చితంగా పాఠశాలకు సంబంధించిన సిబ్బంది ఖచ్చితంగా స్కూల్ కిటికీలు మూసి ఉంచుతారు. ఎవరు తీశారు ఏమిటనేది కూడా కొంత సమగ్రమైన విచారణ జరపాల్సిన అవసరం కూడా ఉంది. అంతేకాకుండా ఇక్కడ పక్కనే అయితే మున్సిపల్ గ్రౌండ్ కూడా ఉంది. ఇక్కడ మున్సిపల్ గ్రౌండ్ ఉంది. ఇక్కడ దాడి చేసేందుకు ఎవరు ఏంటని కూడా ఇప్పటివరకు కూడా సమగ్రమైన సమాచారం లేదు. అయితే దీనికి సంబంధించినటువంటి సమగ్రమైన విచారణ జరిపి ఖచ్చితంగా మున్సిపల్ మరి నగర కమిషనర్ ఎవరైతే ఉన్నారో కాంతినారాయణ టాటాని ఖచ్చితంగా త్వరగా మరి నిందితులు పట్టుకోవడమే కాకుండా దీని మీద సమగ్రమైన నివేదిక ఇవ్వాలని కూడా ఇప్పటికే పోలీస్ కమిషనర్ ని మరి ఎన్నికల అధికారి మీనా కోరడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖేష్ కుమార్ మీనా ఇప్పటికే సమగ్రమైన నివేదిక కోరారు. ఈ ఘటన మీద ఖచ్చితంగా దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. దీన్ని గంటలోనే దాదాపుగా మరికొద్ది గంటల్లోనే ఈ ఘటనపై స్పందించాలని కూడా చెప్పుకున్న పరిస్థితి. ఇక్కడ జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మరి సంతోషి. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ.